శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కార్తీక మాసం 24వ రోజు బహుళ నవమి 24వ రోజు శుభాభినందనలతో కార్తీక మహాత్మ్యాన్ని ప్రతిరోజు చెప్పుకునే విధంగానే ఈ రోజున 24వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. ఈ 24వ అధ్యాయం విశేషం ఏమిటంటే ద్వాదశి పారాయణ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణీతిర్మతిర్మమ. వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓ అగస్త్య మహాముని, కార్తీక వ్రతం మీద ఆసక్తి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి కార్తీక మాసం అంతా కూడా వ్రతం చేయవలసినటువంటి ఫలితం హరిబోధిని ద్వాదశి వలన కలుగుతుంది. అంటే ద్వాదశిని హరిబోధి అంటారు కాబట్టి ఆ ద్వాదశి వలన కలుగుతుంది. సకల తీర్థ స్నానం చేసినందువలన ఎటువంటి ఫలితం కలుగుతుందో అంత ఫలితం ద్వాదశి వ్రతం వలన కలుగుతుంది. అన్ని రకముల యజ్ఞాలు చేయటం వలన ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితము హరిబోధిని వలన కలుగుతుంది. అంటే ద్వాదశి వల్ల కలుగుతుంది. గోవిందునికి మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ద్వాదశి వల్ల కలుగుతుంది. ద్వాదశి నాడు చేసినటువంటి పుణ్యం 1,000,000 అడంగులు హెచ్చవుతుంది. కొంచెం ద్వాదశి ఉన్నా దానిని విడవక పారాయణ చేయాలి. పారాయణ దినమున ద్వాదశి ఘడియలు వదలకూడదు. అగస్త్య మునీంద్ర, పూర్వం మహాభక్తుడైనటువంటి అంబరీషుడు అనేటువంటి రాజు ద్వాదశి పారాయణ విడవకుండా చేసేవాడు. అంబరీష మహారాజుకు అప్పుడు ఏకాదశి నాడు ఉపవసించి మరనాడు ద్వాదశి పారాయణ చేస్తూ ఉండగా దూర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశ పారాయణ యొక్క ఫలితాన్ని చెప్పండి మహాప్రభు అని చెప్పినని, ఎక్కువ ఎంత ఫలితం ఇస్తోంది కాబట్టి తొందరగా రండి అని ప్రార్థించాడు. దూర్వాసుడు ద్వాదశి ఘడియలు వెళ్లకుండా వస్తానని చెప్పి స్నానానికి వెళ్ళి రాలేదు. ఆనాయుడు పారాయణోచితమైనటువంటి ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నాయి. ఆ తిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణ చేయడం ధర్మం కాదు. బ్రాహ్మణుడు అగ్ని సదృశుడు కాబట్టి ముందు భుజించినట్లయితే శాపం ఇస్తాడు. ద్వాదశిని విడిచిపెడితే హరిభక్తి వదిలిపెట్టినట్లు అవుతుంది. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు పారాయణ చేసినట్లయితే ఆ వ్రతం సార్థకం అవుతుంది. కాబట్టి పారాయణ కాలాన్ని ఉల్లంఘించినట్లయితే పాపం సంభవిస్తుంది. హరివాసరం పుణ్యప్రదం అవటం వలన దానిని విడిచిపెట్టకూడదు. దానిని విడిచిపెడితే ప్రాయశ్చిత్తము లేదు అనుకుంటూ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో ఓ ద్విజోత్తములారా, దూర్వాసుల వారు ఇంకా రాలేదు. ద్వాదశి ఘడియలు గడిచిపోతుంటున్నాయి. బ్రాహ్మణుని కంటే ముందు భుజించడం శ్రేయమా? ద్వాదశి పారాయణ అతిక్రమించడం శ్రేయమా? నాకు బోధపడటం లేదు. దీనికి తగిన ఏర్పాటు చేయండి అని అంబరీషుడు అడిగాడు. ధర్మజులైనటువంటి బ్రాహ్మణుడు ఏది మీలో ఏది కీడో బాగుగా యోచించి, రాజా, ద్వాదశికిని భోక్తకును అతిథికిని బ్రాహ్మణునికి అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో కూడి ఉన్నాడు, గూఢంగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వలన జఠరాగ్ని మండుతూ ఉన్నప్పుడు 4 తెగలైనటువంటి అన్నములను భుజిస్తున్నాడు. అగ్ని ఉంటేనే ఆకలి ఉంటుంది, ఆకలి పుడుతుంది. జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పులు ఏర్పడతాయి. అందుచేత ప్రాణహితమైనటువంటి అగ్ని సకల దేవతల చేత పూజించబడుతుంది. అన్ని భూతాలలోనూ ఉంది కాబట్టి అగ్ని తప్పకుండా అగ్నికి అర్చించాలి. ఇంటికి వచ్చినటువంటి అతిథి చండాలుడైనప్పటికీ కూడా వాడికి విడిచిపెట్టి భోజించకూడదు. అట్లా చేయటం వలన అతిథిని అవమానించడం కీడుకు మూలం అవుతుంది. ఒకవేళ దూర్వాసుడు కోపించలేకపోయినప్పటికీ అతని కంటే ముందు భుజించడం ధర్మం కాదు, న్యాయం కాదు.
దూర్వాసుడు సమయానికి వస్తానని చెప్పి వెళ్ళి రాకపోవడం వలన తప్పు అతనిది అవుతుంది. ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లు అవుతుంది. పారాయణ చేస్తే దూర్వాసుడు తప్పక శపిస్తాడు అని చెప్పాడు. ఈ విధంగా స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య 14వ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.